నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వస్తారు కదా, కంపారిజన్ వీడియో వస్తున్నా దేనికంటే సామ్సంగ్ గెలాక్సీ M02 అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట. సో ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ ఏదైనా పేజ్ లైక్ చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు స్పెక్స్కి. అండ్ ఫస్ట్ డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లే వస్తారు కదా, సామ్సంగ్ వస్తారు 6.5 ఇంచెస్ డిస్ప్లే 720x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. అదే మైక్రోమాక్స్ చూసుకుంటేనేమో సేమ్ 6.5 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 720x1600 రెజల్యూషన్తో పాటు వస్తుంది అనమాట. సో డిస్ప్లే ఇక్కడ రెండు కూడా సేమ్ ఈక్వల్గానే ఉన్నాయి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే సామ్సంగ్ వస్తారు కదా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టోకోర్ 1.8 GHz మీద. తర్వాత మైక్రోమాక్స్ వస్తారు కదా మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట 1.8 GHz మీద, ఇది కూడా ఆక్టోకోరే. సో రెండు కూడా ఆక్టోకోర్ ప్రాసెసర్లే, రెండు కూడా 1.8 GHz మీదనే వస్తున్నాయి అన్నమాట. సో మీరు ఇక్కడ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఏం లేదు, రెండు కూడా బడ్జెట్ కేటగిరీ ప్రాసెసర్లే. బేసిక్గా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడగలరు మీరు. పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ హెవీ గేమ్స్ అయితే ఆడలేదు. ఒకవేళ ఆ గేమ్స్ ఆడాలనుకున్నా సరే కూడా మీరు లో సెట్టింగ్స్లో పెట్టుకొని కూడా మీరు ఆడాల్సి వస్తుంది అన్నమాట. అది కూడా ల్యాగ్స్ వస్తుంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఫస్ట్ బేసిక్గా చూసుకుంటే మాత్రం రెండు ఫోన్స్లో సామ్సంగ్ చూసుకుంటే. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే సామ్సంగ్ వచ్చరికి అయితేనేమో 64GB స్టోరేజ్ 4GB ర్యామ్ వస్తుంది. అండ్ మైక్రోమాక్స్ వచ్చరికి అయితేనేమో 64GB 4GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. సో రెండు కూడా సేమ్ స్టోరేజ్ వస్తుందన్నమాట. కానీ దీంట్లో కూడా వేరే కేటగిరీ వస్తుంది అన్నమాట. 30GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్తో పాటు సామ్సంగ్ M02 వస్తుంది. అండ్ అదే 2GB ర్యామ్ 30GB స్టోరేజ్తో పాటు మైక్రోమాక్స్ ఇన్ 1B వస్తుంది. దీనిలో కూడా తక్కువ వేరియంట్స్ కూడా ఉన్నాయి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే. తర్వాత కెమెరా చూసుకుంటే సామ్సంగ్ వస్తారు కదా ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్తో పాటు వస్తుంది. అండ్ 5 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bలో చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. అండ్ 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సో మైక్రోమాక్స్ ఏమంటారు రియర్ కెమెరా కూడా ఓడిపోతే సెల్ఫీ కెమెరా కూడా గెలిచిందన్నమాట. సో ఒక కెమెరా తక్కువ వచ్చింది, కానీ సెల్ఫీ కెమెరా వచ్చరికి అయితేనేమో మైక్రోమాక్స్ కొంచెం ఎక్కువ 8 MP ఇస్తారు. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే సామ్సంగ్ M02 వచ్చరికి అయితేనేమో M02s వచ్చరికి అయితే వీళ్ళు 1 UI వస్తుంది అన్నమాట 2.5. ఇది Android 10ని బేస్ చేసుకొని ఉంది. అదే మైక్రోమాక్స్ వచ్చేసరికి Android 10 వస్తుంది అనమాట. తర్వాత బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే సామ్సంగ్ వచ్చరికి అయితేనేమో సామ్సంగ్ మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది 15 watts ఛార్జ్ అవుతాను. కమింగ్ టు మైక్రోమాక్స్ వచ్చరికి అయితే మైక్రోమాక్స్ 5000 mAh బ్యాటరీ వస్తుంది, కానీ 10 watts ఛార్జ్ ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ 15 wattsకి 10 wattsకి డిఫరెన్స్ చెప్పాలి అంటే ఇట్లా సింపుల్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు కూడా 5000 watts కాబట్టి మన 5000 mAh బ్యాటరీసే కాబట్టి ఒక ఛార్జింగ్ కావడానికి ఒకవేళ 10 watts ఛార్జ్ కావడానికి మీకు 2 hours పట్టిందంటే 15 watts మీకు ఛార్జ్ కావడానికి 1 hour 35 minutes లేకపోతే 40 minutes అవుతుంది. నియర్లీ 20 to 30 minutes మీకు సేవింగ్ అనేది అవుతుంది. అక్కడ కొంచెం అడ్వాంటేజ్ వస్తామంటే ఛార్జింగ్ దగ్గర. ఆబ్వియస్గా రెండు ఫోన్స్ కూడా ఛార్జింగ్ చాలా టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి, అది కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఆబ్వియస్గా 5000 కాబట్టి మీకు ఫుల్ డే ఈజీగా ఛార్జ్ వచ్చేస్తుంది. యావరేజ్ యూజర్కి అయితేనేమో 1.5 day 2 days కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత అదర్ అడిషనల్ స్పెక్స్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వస్తారు కదేమో యాక్సలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఉన్నాయి. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తారు కదా ఫింగర్ ప్రింట్ సెన్సార్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, యాక్సలరోమీటర్, జైరోస్కోపిక్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఫైనల్గా చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ M02 వస్తారు కదా మీకు 8999 ఉంది, అంటే 9000 రూపీస్కి వస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తారు కదా 8000 రూపీస్కి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు 1000 రూపీస్ తక్కువకే మంచి ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది అనమాట. ఒకవేళ నా ఒపీనియన్ ఏంది అన్న, నువ్వు ఏది కొనుక్కుంటావు అంటే ఇట్లా నేను మైక్రోమాక్స్ ఇన్ 1Bనే తీసుకుందాం అంటారు. ఎందుకంటే మనకి సిమిలర్ ఫీచర్స్తో ఒక 1000 రూపీస్ తక్కువగా వస్తుంది, అడిషనల్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఒకటి మీరు 15 watts ఛార్జర్ వద్దనుకుంటే ఇట్లా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, సెక్యూరిటీ పరంగా కూడా చూసుకుంటే మంచిదే. అండ్
సామ్సంగ్ వాళ్ళు అట్లీస్ట్ 8.5కి పెట్టినా కూడా మంచిగా ఉండేది అనేసి నా ఒపీనియన్ అనమాట. అండ్ చాలామందికి ఆఫర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ లేకపోతే బ్యాంకుకి సంబంధించిన డిస్కౌంట్స్ అవి కూడా మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని మీరు ఏ ఫోన్ తీసుకోవాలో కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ బై ఓవరాల్గా మీకు వీడియో నచ్చినట్లయితే ఇలా కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. చాలామంది కూడా చెప్పండి ఈ రెండింటి కంపారిజన్. అండ్ లాస్ట్లో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ కమెంట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.